soon. May the grace of the Lord be with all God's people. Amen. సిద్ధపాఠ స్వరమునకు స్వాగతం. రండి మనం మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వాక్యం. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాను ప్రభువా. ఇప్పటి వరకు మమ్మల్ని నడిపించిన గొప్ప దేవ, నీ రెక్కల చాటు మమ్మల్ని భద్రపరిచిన తండ్రి, మీకు కోటాను కోట్ల వందనాలు స్తోత్రాలు నా తండ్రి ప్రభా. ఇటు పరిచర్యకు మమ్మల్ని మీరు పిలుచుకున్నారు, అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. వాక్యం విత్తబడుతూ ఉండగా వినుచున్న మా అందరికీ కూడా వినగలిగిన చెవులను నా తండ్రి, అంగీకరించగలిగిన ఆత్మను, పాటించగలిగిన సామర్థ్యంను అనుగ్రహించండి. విత్తబడుతున్న వాక్యం దొంగిలించకుండా మీ రెక్కల చాటును భద్రపరిచి ప్రతి ఒక్కరి అంతరంగంలో నూరింతల ఫలము తీసుకుని వచ్చినట్లుగా మీ కృపని జ్ఞానమును మాకు అనుగ్రహించమని క్రీస్తునామంలో అడుగుచున్నాం పరమ తండ్రి. శోధనలోనికి ప్రవేశించక మెలకువ కలిగి ప్రార్థన చేయుడి అనే అంశంలో మనము మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించే విషయము, రెండవదిగా నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమించే విషయము తెలుసుకున్నాము. మూడవదిగా ధనాపేక్షను గురించి మనం ధ్యానం చేశాం. 4వ అంశంగా సంతానాన్ని గురించి మనం ధ్యానం చేద్దాము. సంతానం యెహోవా ఇచ్చు బహుమానము, కుమారుడు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము అని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఆయన అనుగ్రహించిన స్వాస్థ్యాన్నైనా, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్నైనా ఆయన శిక్షలోనూ ఆయన బోధలోనూ మనం పెంచినప్పుడే ఆయన మనకు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని మనం ముందు తరాలకు ప్రోత్సహించినట్లుగా మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. సంతానం విషయంలో మనం అందరము కూడా ఎంతో కొంత బలహీనత కలిగి ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. దేవుడు తన అద్వితీయ కుమారుని వెనుక తీయక మన కొరకు బలిగా అర్పించినప్పుడు ఆయన ఏమాత్రమూ కూడా ఆయన సొంత కుమారుడు అని వెనక తీయలేదు అనే వాక్యం స్పష్టంగా చెప్తూ ఉంది. అంటే సర్వ సృష్టిని రక్షించుట కొరకు తన కుమారుని బలి ఇవ్వటానికి సైతం వెనక తీయనటువంటి తండ్రి ప్రేమ, సమస్త సృష్టిని ఆయన ప్రేమించిన విధానము మనకు అర్థమవుతూ, దానితో పాటే మనకు అర్థమవుతున్న ఇంకో విషయం ఏంటంటే దేవుని రాజ్య పరిచర్యలో తన కుమారుణ్ణి సైతం వెనుదీక బలిగా అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మనము మన సంతానాన్ని ముందు తరాలకి దేవునిలో పెంచుతున్న విధానం లేదా దేవుని కొరకు వాడబడే పాత్రలుగా పెంచుతున్న విధానాన్ని కనుక మనం గమనించుకున్నట్లయితే మనం ఎంతవరకు వారిని జ్ఞానముగా పెంచుతున్నాము లేదా శోధనలో పడిపోతున్నామో, ఈ లోకంలో పడిపోయినప్పుడు వారిని గద్దించక శిక్షించక బలహీనపడుతున్నాము అనే విషయాల్ని మనం గ్రహించుకుందాము వాక్యంలో నుంచి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు అని సామెతలు 22:6లో రాయబడుతూ ఉంది. అంటే దేవుని యందు భయభక్తులు మనం నేర్పించవలసిన వయస్సు ఏమిటి అంటే బాలుడిగా ఉన్నప్పుడే అని వాక్యం స్పష్టంగా చెప్తూ ఉంది. ఇప్పుడు తరాల వెంబడి తరాలుగా దేవుడు పిలుస్తున్నట్లుగా మనం గమనించాలి. అబ్రహామును పిలిచినప్పుడు కేవలం అబ్రహామును మాత్రమే పిలిచినట్లుగా మనం గ్రహించడం లేదు. నీ తరతరాలు కూడా ఆశీర్వదించబడతాయి అనే వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది. దేవుడు ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపించాడు అంటేనే కేవలం ఆ ఒక్క వ్యక్తితో ఆ రక్షణ ఆగిపోవాలి అనే ఉద్దేశం కలిగి కాదు. తన తరతరాలు కూడా రక్షించబడి దేవుని యొక్క పరలోక రాజ్యంలో వారసత్వాన్ని సంపాదించుకోవాలనే ఆశ కలిగే ఒక వ్యక్తిని పిలిచి రక్షించుకొని వేరుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ పిలువబడిన వ్యక్తి తన తర్వాతి తరాలకి ఎలా వారిని పెంచి పోషించాలి అనే విషయాన్ని మాత్రం ఒక క్రమ పద్ధతిలో బోధిస్తూ ఉన్నారు. అదేమిటి అంటే పిల్లలని కోపం రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. ఈ బోధ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఆదికాండము 18వ అధ్యాయము 19వ వాక్యాన్ని గమనించినట్లయితే, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును
నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతన్ని ఎరిగి ఉన్నాను. అబ్రహాం గురించి దేవుడు చెప్తున్న సాక్ష్యం ఏమిటి అని కనుక మనం గమనించినట్లయితే, అంతకుముందు దేవుడు ఎన్నోసార్లు అబ్రహాంతో మాట్లాడాడు, ప్రత్యక్షమయ్యాడు, ఆయన్ని పిలుచుకున్నాడు. పిలుచుకున్న పిలుపుకు అబ్రహాం గారు ఎలా లోబడ్డారు అనే విషయం మనందరికీ కూడా అర్థమైన విషయమే. అయితే అబ్రహాముని గురించి ఇంకో విషయం చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు దేవుడు. ఏంటి అంటే, తర్వాతి తరాలకి నీతిని అనుసరించి నడుచుకొనున్నట్లుగా న్యాయాలని గురించి, దేవుని యొక్క మార్గాన్ని గైకొనటాన్ని గురించి ఆజ్ఞాపూర్వకంగా అతను నేర్పించే వ్యక్తిగా ఉన్నాడు అనేది అబ్రహాముని గురించి దేవుడు చెప్తున్న సాక్ష్యం. అంటే అబ్రహాము తర్వాత తరాలకి కూడా దేవుడి గురించి నీతి న్యాయాల్ని అనుసరించి ఎలా నడుచుకోవాలి అనే విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉన్న తండ్రిగా మనం గమనిస్తూ ఉన్నాం. అబ్రహాము తర్వాత మనం తరాలని కనుక గమనించినట్లయితే, అబ్రహామును చూసినట్టయితే విశ్వాసానికి తండ్రిగా మనం పిలువబడుతున్నాడు. కానీ ఇస్సాకు దగ్గరకు వచ్చేటప్పటికి విధేయుడైన కుమారుడిగా మనం చూస్తున్నాం. యాకోబు గారి దగ్గరికి వచ్చేటప్పటికి మారు మనస్సు పొందుకొని రక్షించబడిన ఒక తరముగా మనం గమనిస్తూ ఉన్నాం. యోసేపు దగ్గరకు వచ్చేటప్పటికి పరిశుద్ధత మరియు ఆశీర్వదించబడిన తరంగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం ఎన్ని తరాలు గమనించినప్పటికీ ఇజ్రాయేలు ఆశీర్వదించబడిన తరాలుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం నేను మిమ్మల్ని విడిపిస్తున్నాను, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం నేను మిమ్మల్ని విడిచిపెట్టను అనే మాట పాత నిబంధనలు మనం ఎన్నోసార్లు వింటూ ఉన్నామన్నమాట. అబ్రహాము ఒక్కడు దేవుడి మాటకు విధేయత చూపటాన్ని బట్టి, తన తరాలకి తను నేర్పించుకుంటున్న విధానాన్ని బట్టి తరతరాలు కూడా దేవుడిలో నుంచి వైదొలిగిపోకుండా స్థిరంగా ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము. ఆ తర్వాత మెట్టు ఎదుగుతున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. అబ్రహాం సమయంలో విధేయత కనిపించటం లేదు, కానీ ఇస్సాకు తరానికి వచ్చేటప్పటికి బలర్పిస్తున్నా సరే అతను తండ్రికి ఎదురు తిరగకుండా విధేయత చూపినట్లు చూస్తున్నాం. యాకోబు సమయానికి వచ్చేటప్పటికి జ్యేష్ఠత్వపు హక్కు కొరకు, తర్వాత మారు మనస్సు పొందుకొని ఇజ్రాయేలీలుగా మార్పు చెందటము, ఇజ్రాయేలు దేశముగా ఆశీర్వదించబట్టాన్ని మనం చూస్తున్నాము. యోసేపు దగ్గరకు వచ్చేటప్పటికి తన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఐగుప్తు దేశానికే కాదు, తన సొంత కుటుంబ సభ్యులకే కాదు, విదేశాలు తన దేశాలకు కూడా ఆశీర్వదించబడిన వ్యక్తిగా చూస్తున్నాం. ఆ తర్వాత రాజులైన యాజక సమూహం, యూదాలో నుంచి ప్రముఖుడు బయలుదేరుడు అని, లేవీయుల నుంచి ప్రధాన యాజకుడు బయలుదేరుడు అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే అబ్రహాము దగ్గర మనం పిలిచినప్పుడే తరతరాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎక్కడా కూడా ఒక్క వ్యక్తిగా దేవుడు పిలిచినట్లుగా మనం చూడటం లేదు. అయితే మనము మన తరాలని, అంటే రక్షించబడిన తరం బహుశా నీ కుటుంబంలో నువ్వే మొదటి వ్యక్తివేమో, కానీ నీ మీద దేవుడు ఉంచుతున్న బాధ్యత ఏమిటి అంటే, నీ తర్వాతి తరాన్ని దేవుడి కొరకు, దేవుడి శిక్షలోనూ బోధలోనూ పెంచాల్సిన బాధ్యత నీ మీద ఉంది. దేవుడి రాజ్య వారసుడిగా పెంచవలసిన బాధ్యత నీ మీద ఉంది. దేవుని యొక్క నీతి న్యాయాలను బిడ్డలకు నేర్పిస్తూ వారిని పెంచుకుని తర్వాతి తరాలకు ఆశీర్వాద కారణంగా వారిని మార్చవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎక్కడా కూడా ఒక్క తరంగా దేవుడు పిలుచుకున్నట్లు మనం చూడడం లేదు. అయితే ఇదే గ్రంథంలో నుంచి మనం ఇంకొన్ని విషయాలను కూడా గమనించవచ్చు. చాలా ప్రముఖులుగా చెప్పబడుతున్న వారి తర్వాతి తరం ఏమైందో కూడా కనపడనటువంటి ఒక విధానం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. మోషే చూస్తున్నాము. మోషే సంతానం గురించి మనం ఏమాత్రము కూడా ఎక్కడా చదవటం లేదు. స్వాస్థ్యం ఇచ్చిన చోట మాత్రం మనం చూస్తూ ఉన్నాము. సమూయేలు దాని మొదలుకొని బెయర్షెబా వరకు అంతకంటే గొప్పవాడు లేడు అన్నట్లుగా చూస్తున్నాము. కానీ సమూయేలు సంతానం దగ్గరకు వచ్చేటప్పటికి వారు ధనాపేక్ష కలిగి లంచం తీసుకుంటున్న వ్యక్తులుగా మనం చూస్తూ ఉన్నాం. అలా గమనించినట్లయితే ఆదికాండం మొదలుకొని నేటి వరకు కూడా ఉన్నతమైన భక్తి జీవితం జీవించిన వారి కుమారులు వచ్చేటప్పటికి మనకి ఎన్నికలో కూడా లేకుండా ఉండటాన్ని మనం గమనిస్తున్నాం. అంటే ఏంటంటే, సాతానుకి తరతరాలు దేవుడిలో వర్ధిల్లడం అనేది ఇష్టం లేదు. ఒకవేళ నువ్వు మారు మనస్సు పొందుకొని నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు దేవునిలో స్థిరంగా ఉన్నా నీ తర్వాతి తరం అనేది అదే ఆశీర్వాదంతో ముందుకు నడవటం అనేది ఇష్టం లేదు. అందుకనే మనం గమనించినట్లయితే ప్రతి తరము తర్వాత తరాన్ని ఏదో ఒక విధంగా సాతాను ఆటంకపరుస్తున్నట్లుగా మనం గ్రంథంలో స్పష్టంగా తెలుసుకోవచ్చు మనం బైబిల్ని చదువుతూ ఉన్నప్పుడు. కాబట్టి మనము జ్ఞానముగా తర్వాతి తరము కొరకు మనం ప్రార్థించవలసిన వ్యక్తులుగా ఉన్నాము. అందుకనే మన బోధని, దేవుని యొక్క బోధని మనం తరతరాలకి అందించవలసిన అవసరత ఉంది. న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి మనం ఒక వాక్యం చదువుదాము. న్యాయాధిపతులు 2:10 వాక్యం. ఆ తరము వారందరూ
తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఎందుకు ఎలియని తరం ఒకటి పుట్టిందంటారు? అప్పటి వరకు కూడా మనం గమనించినట్లయితే మోషే నాయకత్వంలో ఐగుప్తు దేశం నుంచి బానిసలుగా ఉన్న ఇజ్రాయేలీల జనాంగం అంతా విడిపించబడింది. 40 సంవత్సరాల అరణ్యంలో నడిచిన తర్వాత కానాను దేశాన్ని యెహోషువ యుద్ధం చేసి పంచిపెట్టినట్టుగా చూస్తున్నాము. ఇదంతా కూడా ఎర్ర సముద్రం పాయలు కావటం కావచ్చు, 10 తెగుళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా వారు తరతరాలుగా బోధించుకుంటూ రావాలి అని ఆజ్ఞ ఇవ్వటం జరుగుతుంది. యెహోషువ గ్రంథంలో కూడా యోర్దాను దాటడానికి ముందు మీరు 12 రాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టండి అని చెప్తున్నాడు. యోర్దాను నదిలో నుంచి గొప్ప రాళ్ళని తీసుకొని వచ్చి ఆ పక్కన పెట్టినప్పుడు మీ సంతానం గనక ఎందుకు ఈ రాళ్ళు ఇక్కడ ఉన్నాయి అని అడిగితే గనక మనల్ని దేవుడు విడిపించుకొని తీసుకొని వచ్చిన విధానాన్ని మీ తర్వాతి తరాలకు మీరు బోధించండి అనే మాట అక్కడ స్పష్టంగా ఉంటుంది. మరి అలాంటి ఒక ఆజ్ఞ ఇవ్వబడింది కదా. ఆ ఆజ్ఞ ప్రకారంగా ఇజ్రాయేలీలందరూ నడుస్తూ ఉన్నారు కదా. యెహోవాని ఎరుగని ఒక తరం ఎలా పుట్టింది అంటే వారికి తరతరాలుగా ఈ బోధని ముందుకు కొనసాగించే వాళ్ళు తగ్గిపోవటాన్ని బట్టే. ఎప్పుడైతే వాక్యం ముందు తరాలకి సరైన విధానంలో బోధించబడదో అప్పుడు తప్పకుండా కూడా యెహోవా కార్యాలను గుర్తెరగని తరాలు బయలుదేరతాయి. యెహోవాను గురించి తెలుసుకోవాలి అంటే వాక్యం తప్పితే వేరొక ఆధారం మనకు లేదు, వేరొక బలం మనకి లేదు. దేవుని గురించి మనం గుర్తెరగటానికి వాక్యమే మనకి మూలాధారం. కాబట్టి తప్పక మన సంతానాన్ని వాక్యంలో స్థిరంగా నాటి బలంగా పెంచుకోవలసిన బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా మనం ఉన్నాము. సామెతలు 30వ అధ్యాయంలో 11, 12 వాక్యాలు కనుక మనం గమనించినట్లయితే, తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు, తమ దృష్టికి తాము శుద్ధులే, తమ మాలిన్యం నుంచి కడగబడిన వారి తరము కలదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. తమ దృష్టికి తాము శుద్ధులుగా మాలిన్యం చేత కడగబడిన ఒక తరము ఎవరై ఉంటారు? వాక్యము గనక విత్తబడుతూ ఉన్నట్లయితే, వాక్యపు బోధ కింద కనుక ఉన్నట్లయితే తప్పకుండా తమకు తాము శుద్ధులము అని అనుకునేటటువంటి తరాలు బయలుదేరవండి. ఎందుకంటే వాక్యం ఎప్పుడు కూడా మనల్ని రెండంచులు కనుక ఖడ్గం వలె ప్రణాత్మ దేహంలో మూలుగుల మట్టుకు వెళ్ళుచు విభాగించుకుంటూ మంచిని చెడుని మనకి విభేదిస్తూ దాని యొక్క అర్థాలని మనకి స్పష్టంగా తెలియచేసేదిగా ఉంటుంది. అంతే తప్పితే నాకు దేవుడు అవసరం లేదు, నేను పరిశుద్ధుడిని అనుకునేటటువంటి ఒక బృఢితనంలోనికి నడవటానికి వాక్యం బోధించబడుతూ ఉండగా ఎటువంటి అవకాశము ఉండదనమాట. ఎక్కడైతే బోధ జరగదో ఆ తరాలు నశించిపోయే తరాలుగా తయారవుతాయి. ఆ తరాలు యెహోవాని ఎరుగని తరాలుగా తయారవుతుంది. కాబట్టి తప్పక మనం మన తర్వాతి తరాలకి బోధకులుగా ఉండాలి. తల్లిదండ్రులుగా మన మీద ఈ బాధ్యత ఎక్కువగా దేవుడు పెట్టుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము. ప్రభువు యొక్క బోధలో మనం పెంచాలి. ఎక్కడ బోధ లేదో మనం గ్రంథంలో గమనించినట్లయితే, ఎక్కడెక్కడ వాక్యపు దాహం తగ్గిందో, ఎక్కడెక్కడైతే ధర్మశాస్త్రం వినపడటం లేదో అక్కడంతా కూడా వారు విగ్రహారాధన వైపు తిరిగిపోయినట్లుగా, తర్వాత వారు చేస్తున్నది మంచి చెడు అనే వివేచన అనేది గ్రహించుకోలేనటువంటి ఒక తరాలుగా పాత నిబంధనలో ఎన్నో చోట్ల మనం గమనిస్తూ ఉన్నాము. మనము పాత నిబంధనలో దినవృత్తాంతాల గ్రంథంలో నుంచి గనక గమనించినట్లయితే, రాజుల తరం తర్వాత రాజుల తరం మారే కొద్దీ యెహోవాకు వ్యతిరేకంగా పనిచేసే రాజులే ఎక్కువగా బయలుదేరుతున్నారు. తండ్రి కొంత చెడిపోతే తర్వాత తరం ఇంకొంత చెడిపోయినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అలాగా బయట విగ్రహారాధన చేసేటటువంటి వారు పెరగటమే కాకుండా మనషే తరం వచ్చేటప్పటికి దేవుని మందిరం లోపలే, దేవుని బలిపీఠం ఎక్కడైతే ఉంటుందో అక్కడికే అన్య దేవతల యొక్క బలిపీఠాలను తీసుకుని వచ్చి దేవుడి మందిరం లోపలే అన్య దేవతలకి బలి ఇచ్చేటటువంటి ఒక తరం అనేది మొదలైపోయింది మనషే సమయంలో మనం గమనించినట్లయితే. అయితే అలాంటి మనషేకు పుట్టినటువంటి యోషియాని గనక మనం గమనించినట్లయితే, ఆయన దావీదుకి 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయం గనక మనం గమనించినట్లయితే, అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించెను. అటు ఇటు తొలగకుండా, కుడికి ఎడమకి తొలగకుండా దావీదు చూపినటువంటి మార్గంలో యోషియా నడవటం వెనకాల గల తాత్పర్యాన్ని గనక మనం గమనించినట్లయితే, అతను మందిరాన్ని మరలా పునర్నిర్మించడానికి సిద్ధపడ్డాడు. బలిపీఠాలన్నింటినీ కూడా కూలగొట్టి వాటన్నింటినీ కూడా బయటికి పారవేసి వాటిని తగలపెట్టేసి నూతనంగా మరలా మందిరం లోపల అన్ని పనులు చేయటం మొదలుపెట్టిన తర్వాత అతనికి ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది. యాజకుడైన హిల్కియా ద్వారా అతడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపించినప్పుడు తను వస్త్రములు చింపుకొని దేవుని ఎదుట తన కొరకు, తన తరాల కొరకు ప్రార్థించిన వ్యక్తిగా ఉంటున్నాడు. ఎక్కడైతే ధర్మశాస్త్రం వినబడుతుందో అక్కడ మారు మనస్సు, విరిగి నలిగినటువంటి ఒక హృదయము ప్రతి ఒక్క వ్యక్తికి రావడం అనేది మనం గమనిస్తూ ఉన్నాము. ఎజ్రా, నెహమ్యా గ్రంథాలు కనుక గమనించినట్లయితే
నెబుకద్నెజరు సమయంలో 70 సంవత్సరాల పాటు బానిసలుగా వెళ్ళిపోయినటువంటి ఇజ్రాయేలీలు మరలా తిరిగి యెరూషలేమునకు వస్తూ ఉన్నప్పుడు వారు వచ్చిన తర్వాత వారి యొక్క మందిర నిర్మాణం కొరకు వారు మొదలుపెట్టినప్పుడు అక్కడ కూడా ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించటం అనేది జరుగుతూ ఉంది. ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించిన ప్రతి చోట కూడా వారు తమ వస్త్రాలను చింపుకొని, అయ్యో మనకి మోషే ద్వారా ఇవ్వబడుతున్న ధర్మశాస్త్రం ప్రకారంగా మనం నడవలేకపోయాము, కాబట్టి మనకి ఇటువంటి కీడు వచ్చింది, కాబట్టి మనం బానిసలుగా ఇంకో దేశానికి కొంచుపోబడుతున్నాము, మన తరాలు దేవుళ్ళో ఉండవలసిన వారు అన్యులని వివాహం చేసుకొని వారి తట్టు తిరిగి అన్యులకి మరలా మన వంశంలోనికి స్థానమిచ్చే వ్యక్తులుగా ఉన్నామని ఇలా వారు చేసిన ప్రతి పాపము నుంచి కూడా వెనక్కి తిరిగి దేవుని దగ్గర క్షమాపణ అడిగి మారు మనస్సు పొందుకొని మరలా ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఎక్కడైతే బోధ జరగని తరాలు ఉన్నాయో అక్కడ వారు చేసేది ఏంటి అనేది గ్రహింపు లేనటువంటి వారుగా మీ చుట్టుపక్కల దేశాలను చూస్తూ ఏ విగ్రహారాధన అయితే కనబడుతుందో ఆ విగ్రహాలన్నింటికీ మొక్కుతూ వారికి బలి ఇస్తూ చెడిపోయినట్లుగా వ్యభిచరించినట్లుగా వాక్యం స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి బోధ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. బోధ లేకపోతే గనక మన పిల్లలని మనము దేవునిలో పెంచలేము. తర్వాత శిక్షలో పెంచాలి. శిక్ష అనేటప్పటికీ మనం గమనించినట్లయితే తండ్రి శిక్షించని కుమారుడు ఎవరు అని వాక్యం సెలవిస్తూ ఉంది. తండ్రి ప్రేమ కలిగి గద్దిస్తాడు, ప్రేమ కలిగి శిక్షిస్తాడు. ఎక్కడా కూడా మనం నాశనం అయిపోవాలని కోరుకునేటటువంటి వాడు కాదు. పరలోకపు తండ్రి ఏ విధంగా అయితే మనం నశించిపోకూడదు అని మనకి శిక్షలు నేర్పిస్తూ ఉన్నాడో ఇహలోక తల్లిదండ్రులకు కూడా ఆ బాధ్యత అప్పగించబడుతూ ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కనుక మనం గమనించినట్లయితే 5 నుంచి 9 వరకు, నా కుమారుడా ప్రభు చేయ శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము అని. దేవుడు గద్దించినా శిక్షించినా అది మనం మరలా మన పూర్వపు లేదా మనకి తెలియని పాపాల్లో నుంచి తిరిగి దేవుడి వైపు రావాలి అనే ఆలోచనే తప్పితే మనల్ని శిక్షించి విడిచిపెట్టేటటువంటి ఉద్దేశం కాదు. అలాగే మనము కూడా మన పిల్లలు మార్గము తప్పి తిరుగుతూ ఉన్నప్పుడు శిక్షించటానికి వెనకడుగు వేయకూడదు, గద్దించటానికి వెనకడుగు వేయకూడదు. వారికి వాక్యాన్ని బోధిస్తూ వారిని శిక్షలోకి కూడా తీసుకొని రావాలి. ఏలీ కుమారులకు బోధిస్తున్నాడు. ఏలీ తన కుమారులకు ఏమని చెప్తున్నాడంటే, మీరు చేయించినది మంచి కార్యం కాదు, మీ గురించి జనులందరూ కూడా యెహోవాకి బలివ్వాలి అంటే వారు ఇష్టపడటం లేదు, కాబట్టి మీరు తిరగండి అని బోధిస్తున్నాడు. అంతేకాని గద్దించినట్లుగా మనం చూడటం లేదు. సంసోను తల్లిదండ్రులు కూడా సంసోనుకి బోధిస్తున్నారు. ఏమని అంటే, మన యొక్క ఇజ్రాయేలీలో సంతానం లేదా, నువ్వు వెళ్ళి ఫిలిస్తీ యొక్క కుమార్తెను వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏంటి అని చెప్తున్నారు తప్పితే వారిని శిక్షిస్తున్నట్లుగా మనకు కనబడడం లేదు. ఎక్కడైతే కేవలం బోధ మాత్రమే ఉంటుందో బహుశా అక్కడ గద్దింపుకు లోబడినటువంటి ఒక గుణం ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులుగా మనము మన బిడ్డలకు బోధించే వ్యక్తులుగా మాత్రమే కాకుండా శిక్షణలోనికి తీసుకొని వచ్చే వ్యక్తులుగా కూడా మనం ఉండాలి. దేవుని వాక్యానికి లోబడని వారి యొక్క ప్రవర్తనని మనం గద్దింపు ద్వారానో శిక్ష ద్వారానో వారిని సరిచేసి దేవుడి కొరకు వారిని మనం నిలవబెట్టే వ్యక్తులుగా ఉండాలి. మార్కు సువార్త 4వ అధ్యాయము 33వ వాక్యం గనక మనం గమనించినట్లయితే అక్కడ యేసయ్య తన శిష్యులకు బోధిస్తూ ఉన్నాడు. యేసయ్య తన శిష్యులకు బోధిస్తూ ఉపమాన రీతిగా బోధించినట్లుగా మనం గమనిస్తున్నాం. అయితే ఆ ఉపమానాలు వారికి అర్థం కానప్పుడు మరలా దానిని వివరిస్తూ ఉన్నారు యేసయ్య. మీరు గమనించండి, వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములు చెప్పి ఆయన వారికి వాక్యం బోధించాడు. యేసయ్య కూడా శిష్యులకు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అయితే వినుటకు శక్తి కలిగిన కొలది మాత్రమే బోధిస్తూ ఉన్నారు. మనము పిల్లలకు బోధించేటప్పుడు లేదా వారిని శిక్షించేటప్పుడు వారి వినికిడి, వారు వింటున్న దాన్ని, వారు వినగలిగిన సామర్థ్యాన్ని గ్రహించుకొని మనం వారికి బోధించాలి. అలాగే వారు గ్రహించుకునే విధంగా మాత్రమే శిక్షించాలి. అందుకని మొట్టమొదటి వాక్యంలో మనం చదువుకున్నట్టు కోపం రేపకుడి. మీ పిల్లలకి కోపం రేపొద్దు. ఒకవేళ మన బోధ, మన శిక్ష గనక ఆ బిడ్డలు అర్థం చేసుకునే పరిధి దాటిపోతే వారికి కోపం రేపే అవకాశం ఉంటుంది, వారు కోపగించుకునేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులుగా మనం ఎంత జ్ఞానం కలిగి ఉండాలి అంటే,
ప్రభువు శిక్షయందు బోధయందు పెంచుకుంటూనే బిడ్డల యొక్క శక్తిని సామర్థ్యాన్ని గ్రహించి వారికి అర్థమయ్యే రీతిగా బోధిస్తూ వారికి కోపం అనేది రేపకుండా వారిని చక్కగా దేవుళ్ళలో పెంచుకోవాల్సిన బాధ్యత, అట్టి జ్ఞానము మనకు అవసరమైనది. కాబట్టి తల్లిదండ్రులమైన మనకి ప్రార్థనతో కూడినటువంటి జ్ఞానం అవసరము. ప్రార్థన మనం మొదలుపెట్టిన అంశమే మెలకువ కలిగి ప్రార్థన చేయటం. శరీరం సిద్ధంగానే ఉంటుంది, ఆత్మ సిద్ధంగానే ఉంటుంది, కానీ శరీరం సిద్ధంగా ఉండదు. శరీర సంబంధమైన మనస్సు మన బిడ్డల్ని గద్దించటానికి లేదంటే వాళ్ళని శిక్షించటానికి ఒప్పుకోదు. ఆత్మ మాత్రం ఎప్పుడూ కూడా నీ బిడ్డని నువ్వు దేవుని యొక్క మార్గంలో శిక్షణలోనికి తీసుకొనిరా అని మనల్ని గద్దిస్తూనే ఉంటుంది. వారు ఎక్కడ చెడిపోతారో అని తల్లిదండ్రులుగా మన ద్వారా వాళ్ళకి బోధించడానికి పరిశుద్ధాత్ముడు మన అంతరంగాల్లో ఉండి దేవుడు మన యొక్క కుటుంబాల్లో ఉండి పని చేస్తూనే ఉంటాడు. అయితే శరీర సంబంధమైన మనస్సు బిడ్డల్ని గద్దించటానికి లేదా వాళ్ళని శిక్షించటానికి ఇష్టపడదు. వారు కోరుకున్నది పెట్టాలని, వారు తినేదైనా సరే, వాళ్ళు అడిగిన వస్తువును కొనిచ్చే విషయాల్లో అయినా సరే, మనము వాళ్ళు కోరుకున్నది ఇచ్చి వాళ్ళు సంతోషిస్తుంటే మనం సంతోషించాలి అనే ప్రయత్నం చేసేటటువంటి ఒక శారీరక సంబంధమైన మనస్సు కలిగిన తల్లిదండ్రులుగా మనం ఉన్నట్లయితే దేవుడి శిక్షలోను దేవుడి బోధలోను మనం వారిని పెంచలేము. మనలో ఎంతమంది కుటుంబాలలో కుటుంబ ప్రార్థనలు ఉంటున్నాయి అనేది ఒకసారి మనం గమనించుకోవాలి. అలాగే ఎంతమంది కుటుంబాల్లో బిడ్డలతో కలిసి తల్లిదండ్రులు వాక్యాన్ని చర్చిస్తున్నారు అనేది మీరు గ్రహించుకోండి. ఒకవేళ ఆ బిడ్డలకి ఎన్ని ప్రశ్నలో వస్తాయి, వాక్యం చదివిస్తున్నారు అనుకుందాం మనం వారిని, ప్రతిరోజు కూడా ఉదయమో సాయంత్రమో వారిని ప్రార్థన కొరకు మీరు స్థిరపరిచి వాక్యాన్ని చదువుకోండి అని చెప్పినప్పుడు చంటి బిడ్డలకి వాక్యం ఏమర్థం అవుతుంది, చిన్న బిడ్డలకి ఏం వాక్యం అర్థం అవుతుంది? మరి వారు వచ్చి మిమ్మల్ని అడిగినప్పుడు వారి ప్రశ్నల్ని మీరు వినటానికి వారికి సమయాన్ని ఇస్తున్నారా? వారికి ఎన్నో ప్రశ్నలు, వాక్యం చదువుతుంటే ఎన్నో ప్రశ్నలు, మా పాప నన్ను అడిగే ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలంటే నేను కూడా మరలా తిరిగి వెతుక్కుంటూ ఉంటానన్నమాట. చంటి బిడ్డల కనుక మీరు మాట్లాడనివ్వటానికి అవకాశం ఇచ్చినట్లయితే మనకి కూడా రానటువంటి ప్రశ్నలు, మనకి కూడా అర్థం కానటువంటి విషయాల్ని మనమే బిడ్డల దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. కాకపోతే వాళ్లతో తల్లిదండ్రులుగా మన యొక్క సహవాసం ఎలా ఉంది అనేది మనం గ్రహించుకొని గమనించుకోవాలి. బిడ్డలకి మాట్లాడేటువంటి స్వేచ్ఛనివ్వండి. కుటుంబ ప్రార్థనలో వారిని మీతో పాటు కూర్చోపెట్టుకోండి. పాటలని, వాక్యాన్ని ధ్యానించడానికి మీ కుటుంబానికి మీకు ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకోండి. అన్ని పనులకి సమయం ఉంటుంది. కలిసి భోజనం చేయటానికి, కలిసి షాపింగ్ చేయటానికి, లేదంటే కలిసి వారు కోరుకున్నటువంటి వస్తువుల్ని కొనివ్వడానికి, పండగలకి, అన్నిటికీ కూడా మనకి సమయం ఉంటుందండి. కేవలం దేవుని వాక్యం దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రమే తీసుకొని వెళ్ళి మనం మందిరాల్లో దింపేస్తున్నాము. ఇక వాళ్ళ కొరకు ఏంటంటే చిల్డ్రన్స్ మినిస్ట్రీ ఉంది కాబట్టి సంఘమే వాళ్ళని పెంచేయాలి అనేటటువంటి ఒక బలహీనతలో మాత్రం తల్లిదండ్రులుగా మనం ఎవ్వరూ పడకూడదు. ఖచ్చితంగా మన గృహాలలో బిడ్డల యొక్క జ్ఞానాన్ని గుర్తెరిగి వాళ్ళతో వాక్యాన్ని ధ్యానిస్తూ మాట్లాడుతూ వాళ్ళకి మనము బోధించే వ్యక్తులుగా ఉండాలి. వారికి బోధించాలి అంటే మనము కూడా అట్టి జ్ఞానం కలిగి ఉండాలి. వారి శక్తి ఏమిటని మనం గ్రహించుకొని బోధించాలి. అలాగే వారిని ప్రతి చిన్న విషయాల్లోనూ మనం చూసుకోవాలండి. ఒక అబద్ధం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి కార్యం యందు వాళ్ళు ఎలా నడుస్తున్నారో మనం గమనించినట్లయితే వారికి మనం సరి చేయటానికి మనకు అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో ఎంతోమంది తల్లిదండ్రులకి బిడ్డల్ని గమనించుకునేటటువంటి సమయం ఉండట్లేదు. నేను కొంతమంది తల్లిదండ్రులని చూశాను, చాలా మంచి మంచి శాలరీస్ని కూడా వదులుకొని తల్లులు మాకు మా బిడ్డల్ని దేవుళ్ళో పెంచడమే ముఖ్యం అనుకొని అవసరాలన్నా తగ్గించుకొని వారి బిడ్డల్ని దేవుళ్ళో పెంచుకుంటున్న వారిని నేను ఎంతోమందిని చూశాను. ఇద్దరూ కూడా చెరొక వైపు వెళ్ళిపోతే ఆ బిడ్డల భవిష్యత్తు ఏంటి, ఆ బిడ్డలు ఎక్కడ ఉంటున్నారనేది మనం గమనించుకోవాల్సి ఉంది. ధనం అవసరం లేదు అని నేను చెప్పట్లేదు, బిడ్డల్ని మంచి చదువులు చదివించాల్సిన అవసరం లేదు అని నేను చెప్పట్లేదు. మంచి చదువు కంటే, మంచి వస్త్రము కంటే మంచి వాక్య బోధ అనేది తరతరాలు దేవుళ్ళో నిలిచి ఉండటానికి అవకాశాన్ని ఇచ్చేటటువంటిది. వారికి మంచి జ్ఞానం గనక దేవుని యందు మనం ఇచ్చినట్లయితే ప్రతి దానికి వారు దేవుణ్ణి ఆశ్రయిస్తారు. ఇహలోక సంబంధమైన ప్రేమల వైపు యవ్వనస్తులు వెళ్ళిపోరు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనే విషయం వాళ్ళు గ్రహించుకున్నట్లయితే ఇహలోక సంబంధమైన ప్రేమలు వారికి చాలా అల్పమైనవిగా కనిపిస్తాయి. దేవుడు ప్రేమిస్తున్నాడు అని వాక్యం లోపల నుంచి వారికి ఎప్పుడైతే అర్థమవుతుందో పరిశుద్ధంగా జీవించాలి అనేది వారికి అర్థమవుతుంది. తరాలు గతించిపోకుండా, తరాలు వ్యభిచారంలో పడిపోకుండా, తరాలు దేవుడిలో
దేవుడిలో వర్ధిల్లాలి అంటే తల్లిదండ్రులుగా అది కుటుంబాల నుంచే మొదలవ్వాలి. మనం కేవలం సంఘాల్లో మొదలవుతుంది, సంఘాలే వాళ్ళని పెంచుతుంది అని ఆ యొక్క చిల్డ్రన్స్ మినిస్ట్రీలో వాళ్ళని వదిలిపెట్టేశాం కాబట్టి ఒక వాక్యం ధ్యానించడానికో లేదంటే ఒక పాఠం నేర్చుకుంటే అంతవరకు చూసి ఆనందించి సరిపోతుంది అనుకునే తల్లిదండ్రులుగా మాత్రం దయచేసి ఎవ్వరూ ఉండొద్దండి. ఎందుకంటే ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహంలాగా నిత్యము మన బిడ్డల చుట్టూ తరాలు నాశనం చేయాలని ఎప్పుడూ కూడా సాతాను వారి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎదిగిన వారే, దేవుడిలో ఉన్నవారే తోట్రిల్లేటటువంటి సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఎదగనటువంటి పసిబిడ్డలు పడిపోవటం ఎంతసేపు చెప్పండి. కాబట్టి తల్లిదండ్రులుగా మనము వారి కొరకు నిరంతరము ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. వారిని దేవుని యొక్క బోధలోను, వారి మార్గము తప్పిపోకుండా దేవుడి యొక్క శిక్షలోను, అలాగే జ్ఞానముతో వారికి కోపము రేపకుండా దేవుళ్ళో పెంచుకోవటానికి మనము బద్ధులమై ఉన్నాం. దేవుడు మన మీద ఈ బాధ్యత పెట్టాడండి. తప్పకుండా మనం ఈ పని చాలా సక్రమంగా చేయవలసిన అవసరం ఉంది. మనము తప్పిపోతే కేవలం మనం మాత్రమే తప్పిపోయినట్టు కాదు, మన తర్వాత తరాలకి మనం ఇంకేమీ ఇవ్వలేని వారిగా మిగిలిపోతామన్నమాట. మన తర్వాత తరాలకి మనం దేవుణ్ణి గనక అందించగలిగితే, వాక్యాన్ని గనక అందించగలిగితే, దేవుడి యందు భయభక్తులు కలిగి జీవించటం ఎలా అని గనక శిక్షణ ఇవ్వగలిగితే తప్పకుండా తరతరాలు కూడా ఆశీర్వదించబడతాయి. అబ్రహాం గారి గురించి దేవుడు అలాంటి సాక్ష్యమే మనకు చెబుతూ ఉన్నాడు. నశించిపోతున్న తరాలను చూసి వాక్యంలో మనకి సాదృశ్యంగా రాయబడి ఉంది అని చెప్తుంది కదా. నశించిపోయిన తరాలు చేసిన బలహీనతలేంటి, ఎందును బట్టి వారు అలా నశించిపోయారు అంటే గనక యెహోవాను ఎరుగని తరాలు మొదలయ్యాయి అని వాక్యం సెలవిస్తూ ఉంది. కన్నులు నెత్తినకెక్కిన తరాలు కలవని వాక్యం సెలవిస్తూ ఉంది. తమకి తాము పరిశుద్ధులుగా చెప్పుకునేటటువంటి తరాలు కలవని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ బలహీనతలన్నీ తర్వాతి తరాలకు కనుక వెళ్లకుండా ఉండాలంటే మన తరం వారు మన తర్వాతి తరాలని, మనకి ఇవ్వబడిన దేవుని యొక్క ఆశీర్వాదమైన సంతానాన్ని దేవుడి శిక్షలోను బోధలోను వారికి కోపం రేపకుండా జాగ్రత్తగా పెంచుకోవటానికి బద్దులమై ఉన్నాం. అలాంటి జ్ఞానము వినిచిన మీకు, బోధించుచున్న నాకు, సార్వత్రిక సర్వ సమాజానికి కూడా అట్టి జ్ఞానము దేవుడు అనుగ్రహించి తర్వాతి తరాలను ఆశీర్వదించాలని కోరుకుంటూ వాక్యం ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. సంతానం నీవిచ్చిన బహుమానమని, కుమారుడు నీవు అనుగ్రహించు స్వాస్థ్యమని నీ వాక్యం సెలవిచ్చి ఉండగా ప్రభువా, నీవిచ్చిన స్వాస్థ్యాన్ని నీ అందు భయభక్తులతోనూ నాయన నీ యొక్క బోధతోనూ శిక్షణలోనూ ఎలా పెంచుకోవాలో నా తండ్రి ప్రభ మీరే తల్లిదండ్రులుగా మాకు నేర్పించండి అయ్యా. విత్తబడుతున్న దానిని బట్టే కాదు నాయన, వాక్యం ఆదికాండం మొదలు పెడితే ప్రకటన గ్రంథం వరకు ఎన్నో విషయాలని వివరణాత్మకంగా మాకు తెలియచేస్తూ ఉంది ప్రభ. నశించిపోతున్న తరాల మధ్యలో కూడా నాయన నూతనమైన జీవంతో నీ బోధ జరిగిన ప్రతి చోట లేచి నిలువబడిన వారు ఉన్నారు కనుక ప్రభ, అలాగ నా తండ్రి ప్రభ నాయన ఎటువంటి అబద్ధ బోధలకు నా తండ్రి ప్రభ నాయన మా తర్వాతి తరాలు నశించిపోనివ్వక నా తండ్రి ప్రభ సరైన బోధ నా తండ్రి ప్రభ సార్వత్రిక సర్వ సమాజంలో జరుగునట్లుగా, అది నా తండ్రి ప్రతి కుటుంబంలోనూ జరుగునట్లుగా మీ కృపను అనుగ్రహించండి ప్రభ. మా తర్వాతి తరాలను మీరు ఆశీర్వదించండి. సంతానం నశించిపోనివ్వక నా తండ్రి ప్రభ నిత్య జీవంలో నిలిచి ఉన్నట్లు మీ కృప చూపించమని ఈ చిన్ని ప్రార్థన మీ పాదాల సన్నిధి చేరుస్తూ క్రీస్తు నామంలో అడుగుచున్నాం పరమ తండ్రి.